నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత నిక్కము విప్రులందు ఈ రెండును విపరీతము రాజులయందు కావునన్ విప్రుడోపడో పండది శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపదన్ నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండ శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిగ్గమీ రెండును రాజులయందు విపరీతముగావున విప్రుడోపు శాంతుండయ్యు నరపాలుడు ఓపగలేడు శాపమును క్రమ్మరంపగన్. తేట తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తేట తెలుగు ఛానల్ సవినయంగా స్వాగతిస్తోంది. ఈనాటి మన కవిత్వ కౌముదిలో నన్నయ్య గారి ప్రసన్న కథా కలితార్థయుక్తి, దానినే ప్రసన్న కథా కవితార్థయుక్తి అని కూడా అంటారు కదా. అన్ని కథలని పోగు చేసి చెప్తేనేమో దాన్ని కలితము అంటున్నారు. నన్నయ్య గారు తన కవిత్వాన్ని మాత్రమే చెప్తూ ఉంటే దాన్ని కవిత్వము అంటున్నారు. కవిత్వము అన్నా కలితము అన్నా రెండూ కూడా నన్నయ్య గారి ప్రతిభా పాటవాలకి నిదర్శనాలే, తార్కాణాలే. ఆచంద్ర తారార్కంగా నివసించేవే, మనందరినీ కూడా ఆశీర్వదించేవే. నేను విభుత జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. ఇది నిజానికి చాలా దుస్సాహసం. అయినా కూడా హనుమంతుడికి కుప్పిగంతులు ఎలా ఇష్టపడతాడో అదేవిధంగా మన తెలుగు తల్లి కూడా ఏదో ప్రయత్నిస్తోంది ఈవిడ కానీ అని తన వంతుగా ఆశీర్వదిస్తుందని, ముసిముసి నవ్వులతో తన ఒడిలో చేర్చుకుంటుందని, మన అందరినీ కూడా తెలుగు సాహితీ వెలుగు వైపునకి పయనింప చేస్తుందని ఆశిస్తూ నేను ఈ ఎపిసోడ్ని ప్రారంభిస్తున్నాను. మనం ఇంతకు ముందే తెలుగు కవిత్వ కౌముది అని, తెలుగు కవిత్వం యొక్క వెన్నెలలు శరశ్చంద్రికలు ఏ విధంగా మనందరికీ ఆహ్లాదాన్ని, ఆలోచనని, ఆనందాన్ని కలిగిస్తాయో ముచ్చడించుకున్నాము మచ్చుగా. ఇప్పుడు ఒక ఉపాఖ్యానాన్ని తీసుకుని దానిలోని కథని పాటిస్తూ, ఆఖ్యానము అంటే పెద్ద కథ అంటారు, ఉపాఖ్యానము అంటే అందులో ఉండే చిన్న కథ అంటారు. చిన్న కథ అయినా కూడా అది ఏ విధంగా ఆ బృహత్తర గ్రంథాన్ని తాను తన భుజాల మీద మోస్తుంది. ఆ కథ చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ నన్నయ్య గారు అన్నట్టు సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి చూడగా అంటే సారమైన తెలివితో కవుల్లో శ్రేష్ఠులు దానిలో ఉండే అంతరార్థాలని, ఆంతర్యాన్ని, అద్భుతాలని కనుక చూడగలిగితే ప్రసన్న కథా కలితార్థయుక్తి ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే. ఈనాటి మన ఎపిసోడ్లో మనము ఉదంకోపాఖ్యానం గురించి చర్చించుకుంటున్నాము. ఏదో విహంగ వీక్షణమే కానీ దీన్ని పూర్తిగా అని నేను చెప్పలేను. ఇందాక మనం ఒక పద్యాన్ని విన్నాము. ఆ పద్యం ఏంటంటే, నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత అని. మనసు ఎంతో వెన్నలాగా ఉంటుంది, కానీ మాట మాత్రం గుచ్చుకుపోయే బాణంలాగా ఉంటుంది. ఈ రెండును విప్రులందు నిగ్గమీ రెండును, కానీ నరపాలులయందు రాజులయందు ఈ నిండు మనంబు నవ్య నవనీతమైతే వాళ్ళు రాజ్యపాలన చెయ్యలేరు, కానీ వాళ్ళ మాట మాత్రం చాలా మృదువుగా ఉంటుంది అని చెబుతూ బ్రాహ్మణులకి, విప్రులకి, క్షత్రియ రాజులకి కల ఒక చిన్న వ్యత్యాసాన్ని, ఇది ఎవరిని కించపరచడం కాదు, శాపము ఇచ్చిన బ్రాహ్మణుడు తన శాపాన్ని ఉపసంహరించుకోగలడు.
లేదా చాలా లేసమాత్రంగా తగ్గించేయగలడు. కానీ రాజుకు మాత్రం అది శక్యము కాదు అని ఆ పద్యం యొక్క అంతరార్థము. నన్నయ్య గారు ఈ పద్యాన్ని ఒక్క కథలో, యయాతి కథలో చెప్పారో, ఇంకెవరి కథలో చెప్పారో, ఉదంకుడి కథలో చెప్పారో, పౌష్యుడి కథలో చెప్పారో అంటానికి కాదు, చాలా చోట్ల ఈ పద్యం యొక్క సారము మనకి ఎన్నో కథలని గుర్తు చేస్తూ, ఎన్నెన్నో విశేషాలతో మనల్ని జతపరుస్తూ మహాభారతం యొక్క గొప్పతనాన్ని, మహత్వాన్ని మనకి అందిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే రాజు పౌష్య మహారాజు, గురువుగారు పైల మహాముని, శిష్యుడు మనం అనుకుంటున్న ఉదంకుడు. సరే, వాళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందాము. అసలు ఈ పద్యం ప్రస్తావన ఎందుకు వచ్చింది, దాని సందర్భం ఏమిటి అనేది ఒకసారి ముచ్చటించుకుందాము. నమస్తే, నా పేరు ఉదంకుడు. ఉదంకుని యొక్క శక్తి సామర్థ్యాలని కూడా అంచనా వేయలేని నేను కాసేపు సరదాగా ఆ పాత్రగా మారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఉదంకుడు అనే పేరు ఎలా వచ్చింది? ఇది తల్లిదండ్రులు పెట్టిన పేరా, అతని నిజనామమా, లేకపోతే అతని యొక్క స్వభావాన్ని అనుసరించి ఇచ్చిన ఒక గౌణ నామమా, అంటే గుణములను బట్టి ఇచ్చిన నామమా అనే విషయాన్ని మనం కొంచెం పరిశీలిస్తే, అలంకారికులు, సాహితీవేత్తలు చెప్పేది ఏంటంటే, ఇది ఆయన యొక్క గుణములను గురించి, స్వభావాన్ని గురించి, ప్రవర్తనని గురించి చెప్పే గౌణ నామము అని అంటున్నారు. అసలు ఈ ఉదంకుడు అనే పేరుకి అర్థం ఏమిటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం విష్ణు సహస్రనామం చేసేటప్పుడు అందులో వింటూ ఉంటాం, శ్రీవత్సాంకం. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ స్వామి హృదయం మీద ఉంది అని అంటున్నాం. అంకము అంటే ఒక చిహ్నము అనే అర్థాన్ని అలంకారికులు చెబుతూ ఉంటారు. ఉత్కృష్టమైన చిహ్నములు కలవాడు, గొప్ప స్వభావం కలవాడు. కాబట్టి ఈ మునిపుత్రునో, ముని శిష్యునో, మీరు ఎలా అనుకున్నా ఆయనని ఉత్తంకుడు అని పిలిచేవాళ్ళుట. ఆ ఉత్తంకుడు అనే నామధేయము కాలక్రమేణా ఉదంకుడు అనే రూపంగా మారి, రెండూ కూడా వ్యవహారంలో ఉన్నాయి. రెండూ కూడా ఆయన యొక్క స్వభావాన్ని ఎంతో ఉన్నతంగా చాటి చెబుతూ ఉన్నాయి. ఈ ఉత్తంకుడు అనే ఆయన గురించి మనం ఒక్క నిమిషం మాట్లాడుకుంటే, ఆయన పైల మహర్షి యొక్క శిష్యుడు. ఆయనలో గురుభక్తి అనేది చాలా ఉదాత్తంగా, ఎవరితో పోటీ లేకుండా, అసమానంగా, అద్వితీయంగా, అప్రతిహతంగా ఉంది. కాబట్టి ఆయన ఎన్ని సంవత్సరాలైనా కూడా గురు శుశ్రూషను చేయటంలో ఏమాత్రము విసుక్కోకుండా అదే భక్తితో చేస్తున్నట. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అచంచల భక్తితో చేస్తూ 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 ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయనతో పాటు వచ్చిన శిష్యులందరూ కూడా విద్యాభ్యాసం ముగించి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి తమ విద్యుత్ విధులను నిర్వర్తిస్తూ ఉన్నారట. ఈ పెద్దలు చెప్పే ఇతిహాసాన్ని బట్టి ఒకరోజు ఆయన గురువు గారి అగ్నికార్యం కోసం ఆ కట్టెల మోపుని తల మీద పెట్టుకుని వచ్చి తెచ్చి వేస్తుంటే, అందులో ఒక తెల్లని వెంట్రుక, నెరిసిన వెంట్రుక ఆయనకి కనిపించిందిట. అది చూసిన తర్వాత ఆయనకి గుర్తొచ్చిందిట, ఇదేమిటి, నాకు ఇంత వయస్సు మీరిపోయింది, ఒక్క విద్య కూడా నేర్చుకోలేదు, ఎందుకని ఇంత మందమతిగా ఉంటున్నాను, గురువు గారిని ఒక్కసారి నా సందేహాన్ని అడుగుదాము అని గురువు గారి దగ్గరికి వెళ్ళి పరమ భక్తితో నమస్కరించి అతి వినయంగా, ధూర్త లక్షణం కాదు, వినయంగా, ఇన్ని సంవత్సరాలు గడిచినా
నేను ఒక్క విద్య కూడా నేర్చుకోలేకపోతున్నాను. నా సాటి వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటి గురువుగారు? నా వల్ల అపరాధం జరుగుతోందా ఏదైనా అని అడిగట. దానికి గురువుగారు, కాదు నాయనా, నీకు ఇప్పుడు సరైన సమయం వచ్చింది. నీ గురుపత్ని, నీ అమ్మగారు నీ మీద అపారమైన వాత్సల్యంతో, అయ్యో ఇంతమంది శిష్యులు ఇలా నిష్ణాతులై వెళ్తున్నారు, మన ఉదంకుడి గురించి మీరు ఎందుకు ఇంకా ఏమీ అనుకోవట్లేదు అని నిన్న నాకు గుర్తు చేసింది. వెంటనే నేను కూడా ఇదే అనుకుంటున్నాను అనేసి ఆ గురువుగారు హస్తమస్తక సంయోగము, ఇది గురువుగారి చెయ్యి, ఇది ఉదంకుడి తల, దీని మీద పెట్టి తనలో ఉండే అనుగ్రహించవలసిన శక్తులు అన్నీ కూడా, ఇది సాహిత్యమే కాదు, కర్రసామే కాదు, మిగతా విద్యలే కాదు, లోకజ్ఞానమే కాదు, అన్ని సమస్త విద్యలు కూడా అనుగ్రహించారట. అది ఒక్కసారి నన్నయ్య గారు ఆ పద్యాలు ఏం చెప్పారు, ఆ ఉదంకుడు గురించి మనకి ఏ విధంగా తెలియజేశారు అనేది చూద్దాము రండి. పంకజ భవ సన్నిగుడగ బంకర ప్రక్షాళన సలిలత మహాతపస్సుడు అతంకమది పైల శిష్యుడు ఉదంకుండను మునివరుండు తద్దయ భక్తిన్, పరమ భక్తితో, తద్దయ భక్తిన్, పరమ భక్తితో, అమితమైన భక్తితో ఆ ఉదంకుడు అనేవాడు పైల మహాముని శిష్యుడుగా ఉన్నప్పుడు ఆయన యొక్క హస్తమస్తక సంయోగం అయిన తర్వాత కానీ ముందు కానీ ఎప్పుడు కానీ ఏ విధంగా ఉన్నారు? పంకజ భవ సన్నిగుండు, బ్రహ్మదేవుడితో సమానమైన వాడు, పద్మము నుండి పుట్టిన బ్రహ్మతో సమానమైన వాడు. పంకజ భవ సన్నిభుడగ పంక, పాపము అనే పంకాన్ని సలిల కడిగివేయగల గంగాజలము తన దగ్గర ఉన్న తపస్సంపన్నుడు. నిరంతర తపస్సు, నిరంతర గురుభక్తి అనేది ఈ ఉదంకుడిలో బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి బ్రహ్మ తేజస్సుని నింపింది. అంతేకాదు, అతను ఎటువంటి పాపాలనైనా తన తపశ్శక్తితో కడిగివేయగల పవిత్రతని కూడా సంపాదించాడు ఆ ఉదంకుడు. ఆ ఉదంకుడు అంతేకాకుండా పైల శిష్యుండుగానే గుర్తుపడుతున్నాం. ఆయన ఎప్పుడూ కూడా నేను పైల శిష్యుణ్ణి అనే తన గురువు గారి నామధేయంతోనే ఎప్పుడూ కూడా తనని తాను పరిచయం చేసుకుంటూ ఉండేవాడు. అతను మునివరుండు తద్దయ భక్తిని, విపరీతమైన భక్తి, అసమానమైన భక్తితో పైల మహాముని సేవ చేసుకుంటూ ఆయన యొక్క అనుగ్రహంతో బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఎటువంటి పాపాలనైనా కూడా కడిగివేయగల తపశ్శక్తిని కూడా సంపాదించాడు. ఇంకా ఆయన ఏం చేశాడంటే, గురుకులమునందు గురులకు పరిచర్యలో నడిచి తాన్ అపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెను గురుదయ అణిమాది అష్టగుణములతోడన్. ఇవి రెండు ఒకసారి చదువుకున్నాం. పంకజ భవు సన్నిభుడగ పంక ప్రక్షాళన సలిల మహాతపస్సుడ కన్నగ మది పైల శిష్యుండు దంగొండను మునివరుండు తద్దయు భక్తి. అలా ఉన్నాడు అని పరిచయం చేసుకుని ఆయన ఏమేమి చేస్తున్నాడు అనే విషయం చెప్పేటప్పుడు, గురుకులమునందు గురులకు పరిచర్యలో నచ్చి తాన్ అపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెను గురుదయ అణిమాది అష్టగుణములతోడన్. అణిమాల ఇక్కడ మనము నన్నయ్య గారి ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే ఏంటి? ఉక్తి అంటే మాట, అర్థయుక్తి అంటే అర్థవంతమైన మాట. ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే ప్రసాద గుణముతో నన్నయ్య గారు ఒక పదమును ఒక పద్యమునందు జొప్పించారంటే దానికి ఎన్నో విశేషార్థాలు ఉంటాయి. సామాన్యార్థం ఉంటుంది, లాక్షణిక అర్థం ఉంటుంది, వ్యంగ్యార్థం ఉంటుంది,
పరమార్థం కూడా ఉంటుంది. ఇక్కడ గురువు గారి దగ్గర నుంచి ఆయన అశేషమైన అణిమ, లఘిమ, గరిమ, మహిమ ఇలాంటి అష్టసిద్ధులతో కూడిన విద్యను కూడా పొంది గురు శుశ్రూష చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఏ విధంగా పైల మహర్షి తన శిష్యుడైన ఉదంకుడిని అనుగ్రహించాడో, ఉదంకుడు ఏ విధంగా సకల విద్యా పారంగతుడు అయ్యాడు, ఏ విధంగా గురువు గారిని సేవిస్తూ ఉన్నాడు అనే విషయాలని మనము ముచ్చడించుకుందాము. ఇప్పుడు రెండవ విభాగంలోకి కనుక వెళ్తే ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఉదంకుడికి గురుపత్ని మీద, గురువు గారి మీద అపరిమితమైన భక్తి విశ్వాసాలు వచ్చినాయి. అయ్యో, ఇన్నాళ్ళు వీళ్ళు నన్ను ఈ విధంగా పోషించుకున్నారు, సొంత పుత్రుల్లాగా చూసుకున్నారు, సకల విద్యలని అందించారు, అనిమాది అష్టసిద్ధులు కూడా నాకు అవగతమయ్యేట్టుగా చేశారు. దానికి ప్రతిఫలంగా నేను ఏదైనా గురు దక్షిణగా ఇవ్వాలి అనే ఆలోచన ఈ ఉదంకుడిలో కలిగింది. వెంటనే గురువు గారి దగ్గరికి వెళ్ళి తన యొక్క మనసులో ఉండే కోరికని తెలియజేశాడు. గురువర్య, మీరు నాకు ఇన్ని నేర్పించారు కాబట్టి నా సంతోషం కోసం, నా విద్యుక్త ధర్మంగా మీ దగ్గర ఇన్ని నేర్చుకున్నందుకు నేను గురుదక్షిణగా మీకు ఏమి కావాలో నేను ఇవ్వవలసినది, నాకు సెలవు ఇవ్వవలసినదిగా అని అడిగాడు. దానికి వాత్సల్యంతో ఈ పైల మహర్షి నవ్వుతూ, అదేంటిలే, నాకు ఇవ్వటం ఏంటి బాబు, మీ గురు పత్ని దీన్ని నన్ను ప్రేరేపించింది. ఆ ఉదంకుడి సంగతి చూడండి, ఉదంకుడికి చెప్పండి, ఉదంకుడి యొక్క ఆ బుద్ధిమాంద్యతని తొలగించండి. ఇన్ని సంవత్సరాలు మీకు ఆయన నేర్చుకోకపోయినా మీకు అన్నీ నేర్పించాడు అని ఆవిడ మాతృవాత్సల్యంతో నీకు అన్నీ నేర్పించింది. నిన్ను నేర్పించమంది, నాకు చెప్పమంది. కాబట్టి నువ్వు ఏదైనా ఇయ్యదలుచుకుంటే మీ గురుపత్ని గారిని అడిగి ఆవిడ కోరికని నెరవేర్చు. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నాకైతే ఏది వద్దు. కానీ గురుపత్ని కనుక నిన్ను ఏదైనా కోరితే నీ ముచ్చట తీర్చటానికి నువ్వు దాన్ని నెరవేర్చు. దానిలో నాకు ఏ అభ్యంతరము లేదు అని అన్నారట. అన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళారు, నమస్కరించారు. అమ్మా, ఇన్ని రోజులు నన్ను నీ సొంత వాత్సల్యంతో పెంచావు తల్లి, సొంత పుత్రుడిలాగా. మీ ఇద్దరి అనురాగంతో, మీ ఇద్దరి ఆశీర్వచనంతో నాకు ఇప్పుడు సకల విద్యలు అబ్బాయి. దానికి గురుదక్షిణగా మీకు ఏదైనా చెల్లించాలనే కోరిక నాలో చాలా బలంగా ఉంది. కాబట్టి మీరు ఏమైనా చెప్తే నేను దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. నా ముచ్చట తీర్చండి అమ్మా అని ప్రాధేయపడ్డట. వెంటనే ఆ గురుపత్ని అతని యొక్క మనసుని గ్రహించి, నాయన, నేను శూన్యసేన వ్రతము అని ఒక వ్రతం చేస్తున్నాను. ఈ వ్రతంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు ఎడబాటు లేకుండా ఏ ఒక్కళ్ళు మిగిలిపోరు, జీవితాంతం వరకు కలిసి ఉంటారు. కానీ ఆ వ్రతానికి ఒక నియమం ఉంది. ఆ వ్రతం పూర్తి చేసేటప్పుడు, ఉద్యాపన చేసేటప్పుడు దానికి ఒక మహాపతివ్రత ఆ వ్రతాన్ని ఆచరించి అపరిమితమైన శక్తి గల మహాపతివ్రత ధరించిన కుండలాలను నేను ధరించి వాటిని అప్పుడు నేను అన్నదాన సంతర్పణ కానీ ఉద్యాపన కానీ ఏదైనా చెయ్యాలి. కాబట్టి నీకు కనుక చేతనైతే నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వు వాటిని. అంటే అమ్మా, ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, మీరే నాకు చెప్పండి అంటే, ఫలాని పౌష్య మహారాజు అయోధ్య నగరంలో ఉన్నాడు. ఆయన పత్ని పరమపతివ్రత. ఆ మహారాణి ఇదే విధంగా ఆ కుండలాన్ని మంత్రపూరితమైన ఆ కుండలాలు ధరించి ఉంది. ఈ కుండలాలకి ఒక నియమం ఉంది. ఎవరు పడితే వాళ్ళు కొనుక్కుని వాటిని పెట్టుకోకూడదు. ఒకళ్ళు వ్రతం అప్పుడు ధరించి దాన్ని ఆచరించిన తర్వాత వారు ఇంకో పుణ్యస్త్రీకి వాటిని ఇస్తారు. నువ్వు కనుక పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ
కుండలాలను రాణి దగ్గర నుంచి తీసుకువచ్చి నాకు ఇచ్చావంటే ఇంకా తక్కువ వ్యవధి ఉంది, నేను చాలా సంతోషిస్తాను అని చెప్పింది ఆవిడ. వెంటనే గురువుగారికి చెప్దామంటే గురువుగారు లేరు. గురుపత్నికి నమస్కరించి ఈయన బయలుదేరాడు. అప్పుడే ఈయన వెళ్తూ ఉన్నాడు. దారిలో ఈయనకి ఒక దివ్య పురుషుడు కనిపించాడు. ఆ దివ్య పురుషుడు ఒక ఎద్దునెక్కి వస్తున్నాడు. ఎద్దునెక్కి వచ్చి ఇతన్ని చూడంగానే, ఉదంక ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు ఈ అడవిని పడి అడగంగానే, అవును మా గురుపత్ని గారికి కుండలాలు తేవటానికి నేను అయోధ్య నగరానికి వెళ్తున్నాను. పౌష్యరాజు యొక్క మహారాణి ధరించిన కుండలాలను తీసుకురావటానికి అనగానే దీని మీద ఉన్న ఆ దివ్య పురుషుడు దిగి, సరే నేను నీకు ఒకటి చెప్తున్నాను, నువ్వు విను. ఈ వృషభము యొక్క మలము విసర్జనమని నువ్వు స్వీకరించు, నీకు శుభం జరుగుతుంది అని చెప్తాడు. చెప్పంగానే ఒక్క నిమిషం ఉదంకుడు ఆలోచిస్తాడు. ఇదేంటి, ఇది విసర్జనాన్ని తినమంటున్నారు ఏమిటి, అది కూడా వృషభము యొక్క విసర్జనం తినటం ఏంటి అనుకుంటే ఆ దివ్య పురుషుడు చెప్తాడు, నాయన మీ గురువు గారైన పైలుడు కూడా దీన్ని స్వీకరించాడు, ఇది తిను అనగానే వెంటనే గురుభక్తిలో ఈయన శ్రేష్ఠుడు కదా, ఎప్పుడైతే గురువు గారు సేవించారు అని చెప్పంగానే ఆయన కూడా దీన్ని స్వీకరించేసి ఆయనకి దండం పెట్టాడు. ఇటు చూసేప్పటికీ ఈ వృషభము లేదు, ఆ వృషభం మీద ఉన్న ఆ పురుషుడు కూడా లేడు. వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, మధ్యాహ్నం అవుతోంది. మధ్యాహ్న సమయానికి ఈ అయోధ్య నగరానికి, ఈ పౌష్యరాజు ఉన్న నగరానికి చేరాడు ఉదంకుడు. ఇక్కడ నన్నయ్య గారు మధ్యాహ్న సమయం అవుతున్నది అని ఒక పదాన్ని వాడారు కదా, అది ఆ కథకి ఎంతో ఆయువు పట్టు. ఆయన మధ్యాహ్నము అని ఎందుకు చెప్పారు, రాత్రి సాయంత్రము అని ఎందుకు చెప్పలేదు అనే విషయాలు మనకి ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో ఏ విధంగా కథలని కలిపారు, కలితార్థయుక్తి కలపడం, ఈ కథకి ఇంకో కథ, ఆ కథకి ఇంకో కథ కలిపారు అనేది మనకి వచ్చే ఎపిసోడ్స్లో తెలుస్తుంది. సరే, మధ్యాహ్నం వచ్చారు. ఈ పౌష్యరాజు కూడా అపరిమిత ఆనందంతో వెంటనే, ఆయన కూడా ధర్మతత్పరుడు కదా, వెళ్ళిపోయి, ఆహా ఏమి నా భాగ్యము, ఆ పౌల మహర్షి యొక్క శిష్యుడు నా అంతఃపురం, నా రాజస్థానానికి వచ్చాడు, నేను ఆయన్ని సేవించుకుంటాను, ఆయన సర్వశాస్త్ర పారంగతుడు అని ఆయనకి సేవ చేసి, స్వామి మీరు ఏదైనా పని మీద వచ్చారా, మీ పని ఏదైనా ఉంటే నేను ఏ విధంగా చేసి నన్ను నేను సంతృప్తి పరచుకోగలను అని ఆ మహారాజు అడగంగానే వెంటనే ఈ ఉదంకుడు, నేను మా గురుపత్నికి కుండలాలు తీసుకువెళ్ళటానికి, మా గురుపత్ని గారు శూన్యసేన వ్రతం చేస్తున్నారు, దానికి కుండలాలను ధరిస్తే కానీ ఆవిడ ఆ ఉద్యాపాన్ని చెయ్యలేరు, కాబట్టి దాన్ని తీసుకెళ్ళటానికి, మన మహారాణి గారిని అడిగి తీసుకెళ్ళటానికి నేను ఇక్కడికి వచ్చాను అనగానే ఆ పౌష్య మహారాజు మహదానందంతో, నాకు ఒక నియమం ఉన్నది, ఈ మధ్యాహ్నం పూట నేను అంతఃపురానికి వెళ్ళలేను, కానీ మా భటులు, మా సేవకులు మిమ్మల్ని తీసుకెళ్ళి మహారాణి వారికి పరిచయం చేస్తారు, మీరు వెళ్ళండి అని కొంతమందిని ఇచ్చి పంపించారు. అక్కడ విచిత్రము, అక్కడికి వెళ్ళంగానే అందరు సేవకులు అక్కడ మహారాణి గారు కూర్చుని ఉన్నారు, ఈ ఆసనం మీద కూర్చుని ఉన్నారు, అందరూ స్తోత్రాలు చేస్తున్నారు, సంభాషిస్తున్నారు, కానీ ఉదంకుడికి మాత్రం ఎవరు కనిపించట్లేదు. ఏంటి, అందరు ఇక్కడ ఇలా ఉన్నారు కానీ ఎవరు కనిపించట్లేదు, వీళ్ళందరూ ఎవరితో మాట్లాడుతున్నారు అని నిరాశతో ఆయన మళ్ళీ తిరిగి ఈ రాజు దగ్గరికి, పౌష్యరాజు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన, నేను అనగూడని మాటలతో సాహసం చేస్తున్నాను, మహారాణి శుచి లేని వారికి దర్శనము ఇయ్యదు, ఏదైనా అశుచి ఉంటే వారు మహారాణిని దర్శించలేరు,
మీరు పరమ పవిత్రులు, మిమ్మల్ని నేను అలా అనలేను, కానీ ఆ నియమం మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనగానే ఈ ఉదంకుడు గుర్తు చేసుకుంటాడు. ఓహో, నేను ఆ వృషభము యొక్క విసర్జనాన్ని తీసుకున్నాను, తర్వాత నేను ఆచమనం చేయలేదు, అదేవిధంగా తొందరగా వచ్చేసాను, నేను చాలా తప్పు చేశాను అనుకుని ఆయన వెంటనే వెళ్ళి ఈ విధంగా ఆచమనం చేసి శుద్ధుడైపోయి పరమ పవిత్రుడైపోయి మళ్ళీ మహారాణి గారి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే మహారాణి గారి దర్శనం ఇచ్చింది. కాకపోతే ఆవిడ ఒక షరతు పెట్టింది. నాయనా, నేను ఈ కుండలాలు ఇవ్వటంలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. మీ గురుపత్నికి ఈ కుండలాల్ని నేను అత్యంత ప్రేమతో ఇస్తాను, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ తక్షకుడు వీటి యొక్క ప్రాభవాన్ని తెలుసుకుని ఎప్పుడు వీటిని దొంగిలించాలా అని చూస్తున్నాడు. కాబట్టి నువ్వు అతి జాగరూకతతో ఉండి ఈ కుండలాలని తీసుకుని వెళ్ళి మీ గురుపత్ని ఉద్యాపన సమయానికి అందించు అని హెచ్చరించింది. అంగీకరించి వస్తుంటే ఇక్కడ నన్నయ్య గారి యొక్క గొప్పదనం మనకి తెలుస్తుంది. ఎందుకు మధ్యాహ్నం అన్నారు అనుకున్నాం కదా, ఇంకొక ఎందుకు అన్నారో ఇప్పుడు మొట్టమొదటి విషయం మనకి తెలుస్తుంది. అప్పుడు ఈ పౌష్యుడు అంటాడనమాట, పౌష్య మహారాజు, మధ్యాహ్నం అయ్యింది, అతిథి అభ్యాగతులకి భోజనం ఇవ్వాల్సిన సమయం అయ్యింది, మీరు వచ్చి భోజనం చేయకుండా వెళ్ళటం అనేది ధర్మం కాదు, కనుక మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు భోజనం చెయ్యండి అని బతిమలాడతాడు. ఎవరైనా మహారాజు భోజనం చేయమన్నప్పుడు అతిథిగా వచ్చిన వాళ్ళు తిరస్కరించడం సభ్యతా సంస్కారం కాదు, కాబట్టి ఈయన కూడా ఒప్పుకుంటారు భోజనం చేయడానికి. అప్పుడు ఏం జరుగుతుందంటే మహారాజు ఈ విధంగా భోజనాన్ని పెట్టి అతనికి పరమ సంతోషంతో అతిథి దేవోభవ అనుకుంటూ మిక్కిలి సంతోషంతో నిర్వేశం చేస్తారు. ఉదంకుడికి పోస్తారు. ఉదంకుడు వస్తాడు తీసుకోవాలని. ఆయన అన్నపూర్ణాదేవిని అలా తలుచుకుంటూ దీన్ని తీసుకుంటూ పవిత్రంగా భావిస్తూ అన్నీ జల్లుతూ తీసుకుని తిందా అని సన్నిధుడు అవుతూ ఉంటాడు. అది వేరంటే అక్కడ సింహాసనం ఉంటుంది, పీటలు ఉంటాయి, భోజనాలు ఉంటాయి. ఇది మీరు కాస్త అడ్జస్ట్ అయిపోవాలి. సరిగ్గా ఒక మెతుకు తీసుకుని నోట్లో కేశవ మాధవ గోవింద అంటూ వేసుకునే లోపల ఆయనకి అందులో లభిస్తుంది. ఆవుపోసన పట్టేస్తాడు. కోపం వస్తుంది. అతిథిని పిలిచి ఆహారాన్ని ఇస్తానని ఆహారం తినే టైంలో అందులో శుచి లేని పాసిపోయిన కానీ అందులో వేరే వస్తువులు, పనికిరాని వస్తువులు వేసినది కానీ లక్ష్యం లేకుండా నువ్వు పెట్టావు కాబట్టి, నువ్వు మహారాజువి, నువ్వు నాకు ఉండమని చెప్పి ఆహారం ఇస్తానని చెప్పి ఇలాంటి వెంట్రుకలు శిరోజాలు ఉన్న ఆహారం పెట్టావు కాబట్టి దీన్ని పరుషము అంటారండి. పూచి అంటేనేమో పాచిపోయినది, అలాంటివి అతిథులకు పెట్టకూడదు. దాన్ని పెట్టావు, ఇలాంటి ఆహారం పెట్టావు కాబట్టి నువ్వు అసలు ఎలాంటి ఆహారం పెడుతున్నాను అని నీ కన్నులతో ఒక్కసారి కూడా చూడలేదు కాబట్టి నువ్వు అంధుడవైపో అని ఇట్లా శాపం ఇచ్చేస్తాడు. ఈ మహారాజుకి విపరీతంగా కోపం వస్తుంది. ఏంటి, నేను ఇంత ధర్మ పరిపాలన చేసేవాడిని కదా, అతిథిని పిలిచాను, కుండలాలు ఇచ్చారు,
ఆహారం ఇద్దామనుకుంటున్నాను. అతిథేవో భవ అని సేవిస్తున్నాం. ఇంత కోపంతో ముందు వెనుక చూడకుండా ఆహారం పెట్టిన వాళ్ళని కూడా ఆలోచించకుండా నాకు శాపం ఇస్తాడా అని ఈ రాజుకు కూడా విపరీతమైన పౌరుషుడు కోపం వస్తుంది. ఆయన కూడా ఇలా నీళ్లు తీసేసుకుంటాడు. నువ్వు అసలు ముందు వెనక చూడకుండా నాకు శాపం ఇచ్చావంటే నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ శాపం ఇచ్చావు. నేను ఏ విధంగా పరిపాలన చేయగలను? నా ప్రజలు ఏ విధంగా సమర్థవంతులుగా సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటారు? అంధుడైన రాజు ఉన్నప్పుడు ఆ రాజ్యం అంతా అంధకారమయమైపోతుంది కదా. ఇది నువ్వు ఆలోచించకుండా కోపంతో నాకు శాపం పెట్టావు కాబట్టి నీకు కూడా పుత్రులు పుట్టకుండా నీ వంశాభివృద్ధి జరగకుండా నీకు కూడా శాపం పెడుతున్నాను అని ఈ రాజు ప్రతిశాపం పెట్టాడు. ఇక్కడికి వచ్చాం మనం. ముందు చెప్పిన పద్యము ఇది. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీరెండును రాజులయందు విపరీతముగావున రాజు ఓ పండతి శాంతుడయ్యును తన శాపము గ్రమ్మరింపగన్. తన యొక్క శాపాన్ని పోగొట్టుకోలేడు నాయన. నా అసక్తుణ్ణి, నీకంటే నువ్వు విప్రుడివి, నీ మనసు నవనీతము, నువ్వు ఎలాగైనా ఆ శాపాన్ని తగ్గించేస్తావు, పోగొట్టేస్తావు అనగానే ఈ ఉదంకుడు వెంటనే కూడా కోపం పోగొట్టేసుకుని, సరే అయితే నేను అన్న శాపం వృధా కాకూడదు కాబట్టి కొంత వ్యవధి, కొన్ని క్షణాలు మాత్రమే నీకు అంధత్వం ఉంటుంది, దాన్ని నువ్వు తర్వాత మామూలు అయిపోతావు అనగానే ఈ రాజు చాలా బాధపడతాడు. అయ్యో నువ్వు ఇలా చేసావు, నేను చేయలేకపోతున్నాను అని. అప్పుడు ఈయన అంటాడు, నా గురు ఆశీర్వచనంతో నాకు ఎటువంటి శాపాలు తగలవు కాబట్టి నా గురించి నువ్వు బాధపడకు అని చెప్పి గురుపత్నికి కుండలాలు ఇవ్వాల్సిన సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి తను తొందరగా వెళ్ళి అది ఇవ్వాలి అని ఆయన తయారయ్యి ఈ విధంగా ఆ కుండలాల్ని పట్టుకుని తయారయ్యి వెళ్తున్నాడు. ఈ తక్షకుడు చూశాడు. అమ్మో ఈయన వెళ్తున్నాడు, ఇవి తీసేసుకోవాలి ఈయన దగ్గర నుంచి తీసేసుకోవాలి అని చూస్తూ కాసేపు కనిపిస్తూ కాసేపు కనిపించకుండా, కాసేపు మనిషిలాగా కాసేపు దిగంబరుడుగా రకరకాల మాయలు చేస్తూ ఈ ఉదంకుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. ఈ లోపల సూర్యాస్తమయం అవుతోంది. మధ్యాహ్న సమయం కదా ఇదంతా జరిగింది. ఈయన మళ్ళీ సంధ్యావందనం చేసుకోవాలి కదా, కాబట్టి సంధ్యావందనం తప్పలేడు కాబట్టి ఈ కుండలాన్ని అతి జాగ్రత్తగా ఒడ్డున పెట్టి భద్రంగా పెట్టి ఒడ్డున పెట్టి సంధ్యావందనం చేసుకోవటం మొదలుపెట్టాడు. సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఉదంకుడు సూర్యభగవాన్ని ప్రార్థిస్తున్నాడు, సంధ్యాదేవిని ప్రార్థిస్తున్నాడు. ఇదే అదను అని అనుకుని ఈ తక్షకుడు తాను ఆ మాయారూపమును విడిచిపెట్టేసి, ఇది నన్నయ్య గారు ఎంత అద్భుతంగా చెప్తారంటే ఆ పద్యం ఇదిగోండి. విడిచి దిగంబర వేషము విడువక మణికుండలముల విషధరపది ఏర్పడ నిజ రూపముతో అఖిలోకంబునగేగి భూ వివరమునన్. అంటే ఆ దిగంబర వేషాన్ని విడిచిపెట్టేశాడు, తన రూపాన్ని తీసుకున్నాడు. ఈ తక్షకుడి రూపం ఏంటి? ఈ రూపం తీసుకున్నాడు. ఎప్పుడైనా తీసేసుకుందామా ఈ కుండలాలు అని చూస్తున్నాడు. సరిగ్గా ఈయన ఉదంకుడు పాపం ఇంకా సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు. వెంటనే ఈ తక్షకుడు ఈ కుండలాలను తీసేసుకుని ఈయన చూస్తుండగానే ఈ నిజస్వరూపాన్ని తీసుకుని ఈ భూ వివరమునన్ భూ సొరంగము నుండి ఆయన కుండలాలకి సహా వెళ్ళిపోయి మాయమైపోయాడు. ఈయన సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చే టైంకి అక్కడ ఉదంకుడు లేడు,
కుండలాలు కూడా లేవు. అప్పుడు ఉదంకుడు ఏం చేశాడు? నన్నయ్య గారు ఎందుకు ఈ విధంగా దీన్ని చేశాడు? దీనికి మూలం ఏమిటి? ఇవాళ ఉదంకుడు చేసిన ఈ తప్పు ప్రహ్లాదుడైన ఒక్క కులపాంసకుడున్న ఆ కులాన్ని మొత్తం కూడా నాశనం చేస్తుంది. ఈ వాళ్ళ తక్షకుడు చేసిన ఈ కుండలాల అపహరణతో మాయమవటము అనేది ఏ విధంగా సర్పయాగానికి దారి తీసింది అనే విషయాన్ని నన్నయ్య గారు అద్భుతంగా ప్రసాద గుణంతో ప్రసన్న కథాకలితార్థయుక్తి లోనారసి మనం గమనిస్తే అద్భుతంగా ఉంటుంది. ప్రసాద గుణము, ప్రసిద్ధ పదము. ఈ విధంగా ఈనాటి ఎపిసోడ్ని ఏ విధంగా తక్షకుడు భూవివరమున భూమి లోపలి కలుగులోకి వెళ్ళి అహిలోకమునకు వెళ్ళిపోయాడు, తన నాగలోకానికి వెళ్ళిపోయాడు. ఉదంకుడు ఏం చేయాలా అని చూస్తున్నాడు దిగ్భ్రాంతితో. మిగతా వచ్చే కథని మనం వచ్చే ఎపిసోడ్లో ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాము. మీరందరూ పెద్ద మనసుతో నాకు సహకరించి ఈ ఎపిసోడ్ని ఇంత అద్భుతంగా చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ వందనాలతో. ఈ నా ప్రయత్నంలో ఎన్నో లోపాలు ఉంటాయి, నేను ఎన్నో చేసి ఉండకపోవచ్చు, ఎన్నో పద్యాలని సందర్భోచితంగా ఇక్కడ చెప్పకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మన వెన్నెల, ఈనాటి మన వెన్నెల ప్రసన్న కథా కలితార్థ యుక్తి, ప్రసన్న కథా కవితార్థ యుక్తి. ఆ కథలు ఏ విధంగా ఒక కథ ఇంకో కథకి, ఆ కథ ఇంకో కథకి వెళ్ళిపోతూ కలితము పోగు చేస్తున్నాం. ఈ కథలన్నిటినీ పోగు చేసి ఏ విధంగా మనము మహాద్భుతమైన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని, నన్నయ్య గారు అందించిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ప్రసాద గుణ విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికి ఉంటాను, సెలవు తీసుకుంటాను. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు జై తెలుగు తల్లి, జై ఆదికవి, జై శబ్ద శాసనుడు, జై వాగన శాసనుడు. నమస్తే.